మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అందుకే బీసీ నేత జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమేనని స్పష్టం చేశారు వైఎస్ జగన్. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్. జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోంది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని జగన్ విమర్శించారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేది మీవారే. కానీ బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మా వాళ్ళనని మండిపడ్డారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంతా తుఫాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారని ఫైర్ అయ్యారు. నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారు? ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీశారు. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా అని కడిగి పారేశారు జగన్.